జానకి పరిణయం ఫిబ్రవరి 2 నుంచి సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 6 గంటలకు మీ ఈటీవీలో. చంద్రన్న, ఇంకా ఎంత టైం పడుతుంది? ½ అన్ అవర్ పడుతుంది మేడం. సరే, అక్కడేదో నిప్పుల గుండం తొక్కుతున్నట్టున్నారు. నువ్వు అయిపోయిన తర్వాత నాకు కాల్ చేయి, నేను అలా వెళ్ళొస్తాను. సరే మేడం, అలాగే. జై భవానీ, జై భవానీ. ఏం జరుగుతోందండి ఇక్కడ? స్త్రీ సౌభాగ్యం కోసం గుడిలో ఆచరించే ఒక సాంప్రదాయమమ్మా. జై భవానీ, జై భవానీ. 100 ఏళ్ల క్రితం ఒక ఆవిడ తన భర్త చావుతో పోరాడుతుంటే ఈ గుడికొచ్చి ఉపవాసముండి అమ్మవారి చుట్టూ 108 సార్లు పొర్లు దండాలు పెట్టి నెత్తిమీద ఆ అఖండ దీపం పెట్టుకొని నిప్పుల కొలివి దాటింది. వెంటనే తన భర్తకి ఆపద దాటి లేచి కూర్చున్నాడు. అప్పట్నుంచి చాలామంది ఆడవాళ్లు తమ భర్తకి ఏదైనా ప్రాణాపాయం ఉందని తెలిస్తే ఈ గుడికి వచ్చి ఈ పూజని అనుసరిస్తారు. ఆ అమ్మవారి దయవల్ల ఇప్పటి వరకు అలా ఎవరైతే ఈ పూజ చేశారో వాళ్ళకి మృత్యుగండం తప్పి పూర్ణాయుష్యులయ్యారు. జై భవానీ, జై భవానీ, జై భవానీ, జై భవానీ. వసుంధరా, ఏంటమ్మా నువ్వు చేస్తున్న పని? జై భవానీ. ఇప్పుడు నువ్వు ఇదంతా చేయాల్సిన అవసరం ఏంటి? నా జాతక ప్రభావం ఆయన మీద పడకూడదంటే ఆయనకి దైవం తోడవ్వాలి. దానికోసమే పూజ చేస్తున్నానత్తమ్మా. చేయనివ్వండి. అది కాదు వసుంధరా. జై భవానీ. జై భవానీ. జై భవానీ. అమ్మా, పొద్దుట్నుంచి పచ్చి గంగ కూడా తాక్కుండా యజ్ఞంలా పూర్తి చేసిందమ్మా. కానీ మనసులో కలవరం ఒంట్లో శక్తిని కూడా హరింపజేస్తుంది కదా. తనకి శక్తి సరిపోవటం లేదు. ఇంటికి తీసుకుని వెళ్ళాక జాగ్రత్తగా చూసుకోండి. పిడుగులు పడిపోని ప్రళయాలే రాని నీతిని వీడను తల్లిని తోడు. న్యాయం ధర్మాన్ని ఏనాడు వీడను. ఆ దైవం తీర్పు ఏదైనా తప్పను. నిప్పుల కొండే భగ్గున పేలి రావాత గెలిచిన యమపాశాన్ని ఎదురిస్తాను. కార్ రెడీ అయింది. మీకు కాల్ చేస్తుంటే కలవడం లేదు. జై భవానీ, జై భవానీ. పౌర్ణమి రోజు నీ ముంగిట
ఏంటి మేడం, మన వసుంధర నిప్పుల కొలిమి దాటుతుందా? మరి ఇలాంటి అమ్మాయి నా ఇంటికి కోడలవ్వడం మన అదృష్టమో మన దురదృష్టమో కూడా నాకు అర్థం కావడం లేదు చంద్రన్న. అమ్మా, నా జీవితం బాగు చేయమని అడగడం లేదు, కానీ నా వల్ల నా భర్తకి ఏ అనర్థం జరగకూడదని చేసే ఈ ప్రయత్నంలో ఈ 4 అడుగులు వేసే ఓపికనివ్వమ్మా. కన్నీళ్ళే రాని కష్టాలే రాని జై భవాని. ఆగిన ప్రాణాలే పోని జై భవాని. ఆగిన ప్రాణాలే పోని ఊపిరి ఆగి జై భవాని. జై భవాని. ఇంకా ధ్రువ సార్కి ఏమీ కాకుండా ఆ అమ్మవారు చూసుకుంటుంది అత్తయ్య. వసుంధర, 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 వసుంధర. ఎందుకు ఇలా పరీక్షిస్తున్నావు తల్లి? నా కొడుక్కి నా కోడలే గండవయ్యేలా చేశావు. ఈ పిచ్చిది వాణ్ణి బ్రతికించుకోవడానికి తన ప్రాణాల మీదకి తెచ్చుకుంటుంది. వీళ్లలో ఎవరికి న్యాయం చెయ్యాలో అర్థం కాక ఈ నిప్పుల కొలిమిలో దహించుకుపోతున్నట్టుగా ఉంది నా పరిస్థితి. ఇప్పటికైనా జాలి చూపించు తల్లి. ఇక మీరు దిగులు పడకండి. నిండు మనస్సుతో నమ్మకంతో తను చేసిన పూజ అమ్మవారి మనస్సు ఖచ్చితంగా కరిగించే ఉంటుంది. ఇక మీ ఇంట్లో అన్నీ శుభాలే. వసుంధర, ఎలా ఉంది? వ్రతం అంతా ఏకాగ్రతతో చేశావు తల్లి. ఇక చివరి ఘట్టం కూడా ముగించు. అందరికీ తాంబూలాలిచ్చి ఆశీర్వాదం తీసుకో. చంద్రన, అవి సిద్ధం చేయండి. అలాగే. దీర్ఘ సుమంగళీ భవ. దీర్ఘ సుమంగళీ భవ. దీర్ఘ సుమంగళీ భవ. దీర్ఘ సుమంగళీ భవ.